హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలు వ్లాగ్స్. ఈరోజైతే ముక్కోటి ఏకాదశి. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. నేనైతే పొద్దున్నే 5కే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పని అంతా కంప్లీట్ అయ్యే లోపల 6 అయింది. 6 తర్వాత ఫస్ట్ అయితే ఇక గడపకి ముగ్గు పసుపు అన్నీ రాసుకొని ఫస్ట్ అయితే గడప పూజ అయితే చేశాను. నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టే చేశాను ఫ్రెండ్స్. ఏమైనా తప్పు చేసి ఉంటే కామెంట్లో చెప్పండి. మా పాప అయితే వీడియో తీసిందండి, అందుకే సరిగా తీయలేదన్నమాట. ఎవరేమనుకోకండి. ఇంకా అగరబత్తీలు అన్నీ చూయించి మంచిగా పువ్వులు వేసి పసుపు పిండితోటి ముగ్గేసాను. పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని ఫస్ట్ అయితే గడప పూజ చేయాలండి. ఇంట్లో పూజ చేయకూడదు. గడప పూజ, తులసమ్మ పూజ చేయాలి ఫస్ట్. ఇక తులసమ్మకు కూడా అయితే పూజ అయితే చేస్తున్నాను. తులసమ్మ పూజ తర్వాత శివయ్యకి అభిషేకం, ఈ ఇంట్లో లోపలికి వెళ్ళి పూజ అయితే చేశాను. ఇక అభిషేకం అయితే చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే విభూతితోటే చేస్తాను. నా చిన్న శివలింగం ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే రోజు చెయ్యను, ఒక వారానికి 4-5 టైమ్స్ అయినా చేస్తాను పూజ అయితే కన్ఫామ్గా వారానికి 4-5 సార్లు అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఈ వాటర్లో అయితే శివలింగాన్ని ఉంచుతా. ఇంట్లో అయితే పూజ గదిలోనే ఉంచి వాటర్లో పెడతాను అన్నమాట. అలా చేసుకోవచ్చు అంట, ఏ తప్పు ఉండదు. మంచిగా పాలు, చక్కెర నాకు అందుబాటులో ఉన్న వాటితో అయితే అభిషేకం అయితే చేశాను. ఓం నమ శివాయ. ఇక శివయ్య లైక్ పాలతో చూడండి ఎలా చాలా మంది చూస్తారు, కానీ లైక్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. అభిషేకం చేసుకున్న రోజైతే లైఫ్ అంటేనే టెన్షన్స్గా అయిపోతుంది. ఉంటే ఎందుకో ఏమో ఇలా మారిపోతుంది. ప్రశాంతత దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడో ఏమో తెలియట్లేదు ఫ్రెండ్స్. దైవాన్ని నమ్ముకున్న వాడికి, ఈశ్వరోపాసన చేసిన వాడికి నేను కాదు, నాతో ఎప్పుడూ సర్వేశ్వరుడు ఉంటాడు, నాతో ఎప్పుడూ భగవానుడు ఉంటాడు. ఆయన నాతో కలిసి తిరుగుతూ ఉంటాడు. నిజంగా చెప్తున్నా, శివయ్య మీద ఎందుకో విపరీతంగా పెరిగిపోయింది. అభిషేకం, పూజలు బీభత్సంగా చేసేస్తున్నాను నేనైతే ఇంట్లో శివలింగానికి. ఇక ఊకే వీడియోస్ తీస్తే బాగోదని వీడియోస్ అయితే తీయట్లేదు, కానీ దగ్గులేస్తుంది ఫ్రెండ్స్, సారీ ఏమనుకోకండి. ఇంకా చిన్న శివలింగం తెచ్చుకున్న కానుంచి కూడా ప్రతిరోజు అభిషేకం. సోమవారం అయితే మార్నింగ్ ఈవినింగ్ పూజ చేస్తా. ప్రశాంతంగా ఉంటుంది నాకైతే అభిషేకం చేసుకున్న రోజు. టెన్షన్స్ అంటే ఉంటూనే ఉంటాయి, ఎవరి లైఫ్లోనైనా ఉంటాయి. నాకు ఒక్కడికైతే ఇయ్యలేదు, కాకపోతే ఆ టెన్షన్ తొందరగా తీర్చాలి. ప్రశాంతంగా నా బిడ్డలతో నేను ప్రశాంతంగా మా జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి మీద కూడా నాకు బాగా నమ్మకం వచ్చింది ఫ్రెండ్స్. తిరుపతి పోయి వచ్చిన కాంచి నాకు చాలా అంటే చాలా నమ్మకం వచ్చింది. నేను తిరుపతి పోయి అంత వర్షంలో కూడా అసలు ఎంత ఎంజాయ్ చేస్తూ సంతోషంగా, కాళ్ళు ఎంత నొప్పులు వేస్తాయో అనుకున్నా. నేను ఎప్పుడు నడవలేదు తెలుసా ఫ్రెండ్స్, ఎప్పుడు అసలు స్కూల్కి కూడా నడిచిపోలే, సైకిల్ ఇచ్చి పంపించారు మా అమ్మ వాళ్ళు. నేను తిరుపతిలో అంత దూరం అన్ని మెట్లు ఎక్కినా అంటే ఆ దేవుడి దయ వల్లనే. మళ్ళీ ఫుల్ వర్షంలో ఎక్కినా అంటే అసలు నేను నమ్మలేకపోయినా. ఇక అప్పటి నుంచి నాకు వెంకటేశ్వర స్వామి అంటే బాగా, తిరుపతి పోయి వచ్చిన కాంచి ఇక బాగా నాకు నమ్మకం వచ్చింది. ఇక అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామిని కూడా చాలా అంటే చాలా నిష్టగా భక్తితో అయితే పూజిస్తున్నా. ఆ తండ్రి నన్ను
నా జీవితాన్ని ఎటు ఎన్ని మలుపులు తిప్పుతాడో ఏం చేస్తాడో తెలియదు. ఏం చేసినా నా మంచికే అనుకొని ఈ జీవితాన్ని అయితే ముందుకు సాగిస్తాం. అక్కడే అయితే ఆగిపోంగా. షాప్ పెట్టుకున్న కాంచి నాకు వెంకటేశ్వర స్వామి మీద బాగా నమ్మకం వచ్చింది ఫ్రెండ్స్. ఏదన్నా లైఫ్లో ఏదన్నా మంచి జరిగితే ఇక మర్చిపోలేము కదా. నా జీవితంలో కూడా అలానే అనుకోండి. నేను ఎన్ని సంవత్సరాల నుంచి షాప్ పెట్టాలనుకున్నామో కానీ మాకు కుదరలేదు. ఒకటేసారి చిన్న కాంచి పెద్దగా అయిపోయింది. సో హ్యాపీ. ఆ దేవుడు శివయ్య వెంకటేశ్వర స్వామి మాకు ఈ వీరన్న ఉండు. ఆ వీరన్న మమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా. ఇక పూజ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ పువ్వులతోటి. ఇదైతే ఏకాదశి రోజు పూజ. మళ్ళీ దీపాలు ఏడేమీ వెలిగించలేదు. ఏకాదశి రోజు ఒక 3 దీపాలు వెలిగించాను, పిండి దీపాలు. ఇక 2 మామూలు దీపాలు వెలిగించాను. చూడండి నా వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. నా దిష్టే తగిలేలా అంత ముచ్చటగా ఉన్నాడు. సో నైస్. ఇక పూజ అయితే మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేను మా పొట్టి మా అమ్మాయికేమో మా పెద్ద అమ్మాయికేమో ఫీవర్ వచ్చిందనమాట. మోషన్స్ వామిటింగ్స్ బాగా అవుతున్నాయి పిల్లలకి ఈ వెదర్ ప్రాబ్లం వల్ల. ఇక పూజ చేసిన తర్వాతకి అయితే ఫ్రెండ్స్ నేను మా పాప టెంపుల్కి వెళ్ళాం. ఈ డిసెంబర్ నెల అయితే అస్సలు మంచిగా లేదు ఫ్రెండ్స్. డబ్బులకైతే చాలా ఇబ్బంది పడినవి డిసెంబర్ నెలలో అయితే. అసలుకి కొందరితోటైతే మాట కూడా అనిపించుకోవాల్సి వచ్చింది. కానీ మన టైం బాగాలేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పి. ఇక మనకి మంచి రోజులు వస్తాయి అన్న నమ్మకం ఉంది నాకు. కన్ఫామ్గా ఉంది. దేవుడు అనేటోడు ఉంటే మంచి వాళ్ళకి ఎప్పుడైనా మంచి జరుగుతుంది. కాకపోతే కొంచెం టైం అంతే. ఏడుకొండల వాడు చూడండి ఎంత క్యూట్గా ఎంత ముచ్చటగా ఉన్నాడో. చాలా అంటే చాలా చక్కగా అనిపించింది నాకైతే. పూజ అయితే మా అమ్మ అసలుకి లేవబుద్ధి కాదు ఫ్రెండ్స్ పూజలో కూర్చుంటే. కానీ పని ఉంటుంది కాబట్టి తొందరగా లేవాల్సి వస్తుంది పూజ మీద. నాకు అట్లనే పూలు వేసుకుంటూ అక్షంతలు వేసుకుంటూ హాయిగా పూజ చేసుకోవాలనిపిస్తుంది. కానీ పని చేయాలి కదా. ఇక నేను మా పాప అయితే గుడికి వెళ్తున్నాను చూడండి. ఫుల్ రస్తీ, ఫుల్ జనాలు. అసలుకి ఎంత పోలీసులు ఉన్నారు. మా షాపు దగ్గర దాకా లైన్ కట్టిరు ఫ్రెండ్స్. చాలా పెద్ద లైన్ కట్టిరు. వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడో రోడ్డు అవతల ఉంటుంది. రోడ్డుకి అటు చక్కగా కట్టిర్రు. మా షాప్ కంటే పొడుగు పోయినా ఆ లైను అంత లోపలికి పోయింది అసలుకి. చాలా అంటే చాలా. ఇప్పుడు చూపిస్తున్నాయి ఇది మొత్తం మా దర్శనం అయిపోయే లోపల ఇది మొత్తం లైన్ అంతా నిలబడ్డారు. రోడ్డు దాకా నిలబడ్డారు అసలుకి. చాలా జనాలు వచ్చారు. ఇంకా నేను మా పాప కూడా పోయి లైన్లో అయితే నిల్చున్నాము. ఒక 2 hours పట్టింది మాకు. ఇక్కడ నుంచే 2 hours పట్టింది అంటే ఇంకా రోడ్డు దగ్గర ఉన్న వాళ్ళకి ఎన్ని అవర్స్ పట్టి ఉంటుంది చెప్పండి. మా దగ్గర అయితే బాగా చల్లగా అసలు ఎండ పడే రావట్లేదు ఫ్రెండ్స్. బాగా చలిపెడుతుంది, జలుబు చేసింది, దగ్గులేస్తుంది. ఇంట్లో పిల్లలకి హెల్త్ బాగాలేదు. ఫీవరు, జలుబు, వామిటింగ్స్, మోషన్స్ బాగా అవుతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకో ఏమో కానీ. ఇక లైన్ అయితే నిలబడ్డాం. ఈ లైన్ లోపల పోవడానికి 2-3 hours పట్టింది. నేను 8కి వెళ్తే 10:30 అట్లా 10 కల్లా వచ్చినాం. మా పాపకి అయితే స్కూల్కి కూడా లేట్ అయింది. ఇంకా దేవుడి కోసం ఎంతసేపు అయినా నిలబడాలిగా. నిలబడ్డా.
ఇక ఎవరైతే ముందు పోనీయరుగా ఫ్రెండ్స్, లైన్ అంటే లైనే. ఒక ఆమె అయితే మరీ చండాలంగా అసలుకి తొక్కుకుంటూనే పోయింది. నాకు మస్తు కోపం వచ్చింది. ఇంకా ఆ రోజు గొడవ ఎందుకులా వదిలేసిన. బర్ర నెట్టుకుంటూ పోతుంది, కాళ్ళని తొక్కి సారీ కూడా చెప్పట్లే, అట్నే పోతుంది. మేమందరం లైన్లో నిలబడ్డోళ్ళం వెర్రి పాపలమేమో మరి. చాలా కోపం వచ్చింది కానీ ఎందుకులేని ఊకున్నా, దేవుడే చూసుకుంటాలని వదిలేసిన. చాలామంది చిన్నపిల్లలు వచ్చారు ఫ్రెండ్స్. మా పొట్టు చూడండి ఎట ఎత్తుందో, ఒక్క దగ్గర ఉండదు. ఇక అటో ఇటో లోపలికైతే వెళ్ళినాం. గడియ స్తంభం కాడికి వెళ్ళి మా పొట్టు చూడండి పూలేసి దండం పెట్టుకొని వచ్చింది. మాలాంటి వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. వీడియోస్ చాలామంది చూస్తారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మా దర్శనం అయితే కంప్లీట్.